నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుండి ప్రీవియస్ క్లాస్లో మనం బైనరీ టు ఆక్టల్ అండ్ బైనరీ టు డెసిమల్ ఫార్మేషన్ కన్వర్షన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్? సో సిన్స్ దెర్ ఆర్ ఓన్లీ 16 digit ఫ్రమ్ 0 to 9 A to F, దట్ మీన్స్ ఎప్పుడైతే హెక్సాడెసిమల్ కన్వర్షన్ అంటామో ఇప్పుడు మనకి ఓవరాల్గా 16 digits అనేది మనకి ఇంక్లూడ్ అవుతుంది. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అండ్ A B C D E F. సో ఓవరాల్గా మనకి 15 బిట్స్ కూడా 0తో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి 15 బిట్స్ మనకి ఇంక్లూడ్ అవుతాయి. దీన్ని మనం హెక్సాడెసిమల్ ఫార్మేట్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే చూడండి, అదే చెప్తుంది 16 digits ఫ్రమ్ 0 to 9 అండ్ A to F ఇన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో వీ క్యాన్ రిప్రజెంట్ ఎనీ డిజిట్ ఆఫ్ ది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ యూజింగ్ ఓన్లీ 4 bits. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 3 బిట్స్ని మనం వన్ గ్రూప్గా కన్సిడర్ చేసేటట్టే ఇక్కడ హెక్సాడెసిమల్ వచ్చేసరికి 4 బిట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీని నెంబర్ సిస్టమ్ అనేది హెక్సా డిజిట్ వాల్యూ 0 అయితే సో దాని యొక్క బైనరీ ఈక్వివలెంట్ వాల్యూ అనేది జీరోస్. అంటే ఇది మనం 8421 కోడ్ యూజ్ చేస్తాం. 8421 కోడ్ రిప్రజెంట్ చేస్తాను. సో డిజిట్ వాల్యూ హెక్సా డిజిట్ వాల్యూ 1 అయితే సో దాని యొక్క బైనరీ ఈక్వివలెంట్ వాల్యూ అనేది సో 1 ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ జీరోస్ పెడతాం. ఓకే, నెక్స్ట్ 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్కి 2 ప్లేస్లో మనం 1 పెట్టి రిమైనింగ్ 0 పెడతాం. 3 వాల్యూకి 0 0 2 + 1 3 కాబట్టి 3. నెక్స్ట్ 4కి 0 1 0 0, 5కి 0 1 0 1, 6కి వచ్చేసరికి 0 1 1 0, 7 వచ్చేసరికి నెక్స్ట్ 7 4 2 1 7 కదా ఓవరాల్గా 0 1 1 1, 8 1 0 0, నెక్స్ట్ 9 8 + 1 9 కదా 1 0 0 1. సో నెక్స్ట్ A to F వరకు కాబట్టి A వాల్యూ 10 అంటే 1 0 1 0. నెక్స్ట్ B వాల్యూ 11 అంటే సో ఇక్కడ మనకి 8 + 2 1 టోటల్గా 11 అవుతుంది. 8 0 2 10 11. నెక్స్ట్ C 10 11 12, C వాల్యూ 12. సో 12 అంటే 8 + 4 12 కాబట్టి రిమైనింగ్ 0. నెక్స్ట్ D వాల్యూ. సో D వాల్యూ